ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాల మీద అనేక దాడులు, దోపిడీలు, ఆస్తు నష్టాలు, కేసులు రకరకాల జరుగుతున్న తరుణంలోనే ఎవరైతే అధికారాన్ని చేపట్టిండ్రో అంటే మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళలో వాళ్ళ సతీమణులు కొందరు వివాదం కావడం, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు మహిళలపై ఆరోపణల కేసులు నమోదు కావడం, కొంతమందిని సస్పెండ్ చేయడం, కొంతమంది ఇంకా వివాదం కొనసాగుతుండడం, విజయవాడలో ఇంతకు ముందున్నటువంటి కాల్మనీ అనేది మళ్ళీ మొదలు కావడం, కొంతమంది గుంటూరులో ఎమ్మెల్యేలు వచ్చేసి ఇంత వివాదంలో ఉన్న తిరుమలలో విఐపి లెటర్ ప్యాడ్స్ అమ్ముకోవడం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్న తరుణంలో వీటన్నింటినీ తప్పించుకోవడానికి సీఎం గారు 100 రోజుల తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనుకున్నాడు. కానీ ప్రజల్లోకి పోయినప్పుడు దాని నుంచి స్పందన రాలే. ఆ టైంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన తిరుమల లడ్డు వివాదాన్ని అనవసరంగా గెలుపుకోవడం జరిగింది. అది ఇప్పుడు సుప్రీం వరకు పోయి ఆ సుప్రీం దగ్గర కూడా వాళ్ళకు నిరాశ మిగిలే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఇంకొక వైపు ఏమనుకున్నారు వాళ్ళు, బీజేపీతో కలిసి ఉన్నాం కదా, ఏదైనా మంచి జరుగుతుందని ఆలోచించారు. కానీ అమరావతి వాళ్ళు ఏదేదో ఊహించుకున్నారు. కేవలం అక్కడ ఉన్న కంప చెట్లు తీయడానికే ఇంతవరకు ఆ 2-3 జేసీబీలు పెట్టి కాలం అంతా ఈ 100 రోజులు అయిపోయింది. పోలవరం అనుకుంటారా, నిన్నట ఒక నివేదిక వచ్చి ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని రోజులు వాళ్ళు ఇంత ముందున్న ప్రభుత్వం మీద నిందలు వేసేవాళ్ళు, ఏంటి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకోపోవడానికి ఆ గత ప్రభుత్వమే కారణమని. కానీ నిన్న నివేదిక ఏం తెలిసింది, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడే దాన్ని తప్పు చేయడం వల్ల ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడం జరిగిందని ఆ విధంగా నివేదిక ఇవ్వడం జరిగింది. అదే కాక ఈ మధ్యకాలంలో చాలా రకాలుగా వాళ్ళకు అసంతృప్తులు ఉంటున్నాయి. ఎందుకు అసంతృప్తులు ఉంటున్నాయంటే వాళ్ళు అనుకున్న పనులు కావట్లే, కార్యకర్తలకు ఏం చెప్పలేకపోతున్నారు, నిధులు లేవు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు. ఇంకా కొంతమంది ఏదో సామెత చెప్తాడు, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏదో థ్రెట్ ఉండడం మూలంగా గన్మెన్లకి ప్రభుత్వం కేటాయిస్తే వాళ్ళకెందుకు గన్మెన్లు కేటాయిస్తారని అలిగి కొంతమంది వాళ్ళకున్న గన్మెన్లను ప్రభుత్వాన్ని సరెండర్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో రకరకాలుగా వాళ్ళ ఆస్తులు నష్టం చేయడం ఇలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ వాళ్ళు రూపుమాపాలి, లేదు వీటన్నింటినీ కంట్రోల్ చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి అసాధ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాలనుకున్నారే తప్పక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళు ఆ పార్టీలో ఎప్పుడు వినరు. కారణం ఏంటంటే తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్యకర్తలదే మెయిన్ పెత్తనంగా ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని రోజులు కేవలం ముందు కార్యకర్తలను చూసుకోవడం, తర్వాత ప్రజలను చూద్దాంలే అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే చాలా హామీలు ఇచ్చిన ఎన్నికలకు ముందు, వాటిల్లో ఒక పింఛన్ తప్పక ఏది నెరవేర్చే పరిస్థితి లేదు, నిధులు లేవు. సంపద సృష్టి అన్నారు, అది సృష్టించే అవకాశం లేదు. ఏం సంపద సృష్టిస్తారు, ఎక్కడి నుంచి సంపద సృష్టించాలి? ఇక్కడ ఏదన్నా మనకు సంపద వచ్చేటువంటి పరిశ్రమలో లేకంటే ఇంకొక ఆస్తులో ఏమైనా ఉంటే సంపద వస్తుంది. ఏమి లేకుండా సంపద ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇవన్నీ బేరేజ్ చేసుకుంటే జనాలకు క్లియర్గా అర్థమైపోయిందనే విషయం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కాబట్టి ప్రతి దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్నటికి నిన్న ఈ తిరుమల వివాదం జరుగుతుండగానే ఇంకొక పక్కన లులు మాల్ ఆయన యూసఫ్ అలీని తెచ్చిండు. ఈయన నాకు 18 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది కాబట్టి నేను ఇక్కడ పెద్ద తెచ్చి మాల్స్ పెడతానని. మరి 2014 నుంచి 2019 మధ్యలో నువ్వు ఎందుకు పెట్టలేదు అంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం అంటారు. ఇలా ఒక్కటి కాదు, అనేక అంశాల్లో ఇసుక ఫ్రీ అన్నారు. ఏం జరుగుతుంది? ఇంతకుముందున్న గవర్నమెంట్ కంటే కూడా ఇంకా ఇసుక ఎక్కువ రేటుకు అమ్మే పరిస్థితి ఉంది. అది రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి. అయితే మీరు చాలామంది అనుకోవచ్చు, గత ప్రభుత్వం అన్నీ చెప్పింది కదా, అన్నీ చేసింది కదా, చెప్పినవన్నీ మళ్ళీ ఎందుకు ఓడిపోయిందని. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనాల మూడు ఎలా ఉంటుందంటే ఎటు ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆ మధ్యలో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అప్పుడు ఇస్తున్న ప్రభుత్వం కంటే వేరే వాళ్ళు ఎక్కువ చెప్పినప్పుడు వాళ్ళకు ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే మన జరిగింది. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా మనం చెప్పినవి మాత్రం చేయగలగాలి, చేయలేనిటి చెప్పకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆయన చాలా వరకు ఆగిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటు తిరిగి మనం అధికారంలోకి రావాలి, ఇదే మనకు చివరి అవకాశం అని ఆయన నెరవేర్చలేదని ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆయన అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ కూటమికి ఎవరు ఒప్పుకోకపోయినా సరే, మనకు అతని మీద వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ప్లస్ పాయింట్ వాళ్ళు. ఎందుకంటే సరే తననంటే మనం ఎటు నమ్మమనుకోండి మన వైపు నుంచి, కానీ చాలామంది ఏమి ఆలోచించారంటే తను కొంతన్న
చెప్పినవి చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాడు అనే ఆలోచన చాలామందిలో ఉండేది. అది కూడా తేలిపోయింది. ఇంకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఇక మీదట కూటమికి వచ్చినా, రకరకాలుగా వచ్చినా కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకున్న ప్లస్‌లన్నీ ఈ 100 రోజుల్లోనే అన్నీ మైనస్‌లు అయిపోయినాయి. కాబట్టి ఇంక ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చెప్పేదేంటంటే, ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తున్న సందర్భంలో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని శాంతియుతంగా, ఎక్కడ వివాదాలు లేకుండా, గ్రామ స్థాయి నుంచి కూడా ఏ చిన్న తప్పును జరిగినా సోషల్ మీడియా ద్వారా మనం ఉన్నది ఉన్నట్టు వివాదాలు లేకుండా చేయగలగాలి. ఎందుకంటే మనకు ఈ 5 సంవత్సరాలు ఇదే పని. నిత్యం పోరాటం చేయాలి. ప్రభుత్వం చెప్పినవన్నీ చేయలేకపోతున్నప్పటికీ కూడా ప్రజలకు మనం తీసుకెళ్ళగాలి. వీళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పిండ్రు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు, ఇలా చేయడానికి వాళ్ళు చేసిన మోసాలు ఏంటి అనేది ప్రతిదీ మనం ప్రజలకు తీసుకుపోవాలి. అప్పుడే మన ప్లస్ అవుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే రాజకీయం అంతా కూడా చూసే వాళ్ళకు, అంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒకవైపు, వాళ్ళ వైపున వాళ్ళకు ఒక రకంగా కనపడుతుంది. మనం ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళకు మనకు ఒకవైపు కనపడుతుంది. మీరు 'బాహుబలి' సినిమాలో ఒక సన్నివేశాన్ని బాగా గుర్తుకు తెచ్చుకోండి. దేవసేన ఒక్కొక్క కర్ర పుల్లను తీసుకొని ఆ అగ్నిగుండంలో వేస్తుంది. అప్పుడు కట్టప్ప వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందే, ఎందుకు ఈ కర్ర పుల్ల ఏరుతున్నావు అంటది. అంటే అక్కడ ఆ ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క కర్ర పుల్ల వేస్తేనే అగ్నిగుండం అనేది నిండుతుంది. ఇలానే ప్రభుత్వం కూడా ఒక్కొక్క తప్పు చేసి చివరకు మొత్తం పెద్ద తప్పులై అక్కడైతే ఏ విధంగా అయితే దేవసేన అగ్నిగుండంలో బల్లాల దేవుని నిలిచి అగ్నికి ఆహుతి చేసిందో, ఇక్కడ కూడా ప్రభుత్వం చేసి చిన్న చిన్న తప్పులు అన్నీ చివరకు పెద్దగా యాడై ప్రజల యొక్క ఆగ్రహానికి మంటలు ఏ విధంగా అయితే కాలిపోతారో ఆ విధంగా వాళ్ళు అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సమన్వయం పాటించి మంచిగా పనిచేసి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పును ఎత్తి చూపాల్సిన బాధ్యత మంది. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి? ప్రజాస్వామ్యంలో ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతి పౌరుని యొక్క హక్కు. కాబట్టి ఎవరు భయపడకుండా మీ పరిధిలో మీరు ప్రభుత్వం పోరాటం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకున్న అభిప్రాయాలు కానీ, మీకు ఎక్కడైనా ఏమైనా తప్పులు జరుగుతున్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రజాస్వామ్యానికి, ఈ ప్రజలకు తెలిపే అవకాశంగా నేను చూపిస్తాననేది నా యొక్క ఆలోచన.